హాయ్ అండి. నేను ఈరోజు కోడిగుడ్డు వెల్లుల్లి కారం చేశాను. టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇది కోడిగుడ్డు వెల్లుల్లి కారం తయారు చేసుకోవడం కోసం మనం ముందుగా కొన్ని కోడిగుడ్లను ఉడకబెట్టి తొక్క తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం వెల్లుల్లి కారం తయారు చేసుకోవడం కోసం 3 లేదా 4 వెల్లుల్లిపాయలను తీసుకొని వాటిని పాయలుగా తుంచి తర్వాత వీటికి మనం నీట్గా పొట్టు అనేది తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం వెల్లుల్లి కారం కోసం ముందుగా ఒకసారి మిక్సీ జార్ తీసుకొని అందులోనే మనం ముందుగా పొట్టు ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లిపాయల్ని యాడ్ చేసుకొని అందులోనే 1 ఇంచు దాల్చిన చెక్క, ఒక 4 లవంగాలు, ఒక 3 యాలకులు, ఒక 4 మిరియాలు, ఇందులోనే మనం కొంచెం జీలకర్ర అలాగే కొన్ని ధనియాలను కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు మీ కారానికి తగినట్టుగా ఇందులోనే కారం యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మీరు ఎక్కువ కారం తిన్నట్టుంటే కారాన్ని ఎక్కువగా యాడ్ చేసుకోండి. లేదు అంటే 1 స్పూన్ కారాన్ని యాడ్ చేసుకొని వీటిని బాగా మిక్సీ పట్టుకోండి. ఈ మిక్సీ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం వెల్లుల్లి కారం తయారైపోయింది కాబట్టి ఇప్పుడు మనం తాలింపు వేసుకోవాలి. దీనికోసం మనం కొన్ని ఆనియన్స్ని తీసుకొని వాటిని చిన్న ముక్కలుగా చాప్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ కొంచెం హీట్ అయ్యాక మనం అందులో కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇందులో కొంచెం జీలకర్ర, ఆవాలు, కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. ఇవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఇందులో మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారాన్ని యాడ్ చేసుకొని బాగా కలుపుతూ ఉండాలి. లేదంటే ఇది అడువంటుతుంది. కాబట్టి ఇలా కలుపుతూ ఉండాలి. ఇందులోనే మనం ఇప్పుడు కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక మనం ముందుగా ఉడకబెట్టుకున్న కోడిగుడ్లను 2 ముక్కలుగా కట్ చేసి ఇందులో యాడ్ చేసుకోవాలి. అప్పుడే వెల్లుల్లి కారం అనేది అన్నిటికి బాగా పడుతుంది. ఇలా యాడ్ చేసుకొని మనం కొద్దిసేపు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకొని కాసేపు ఇలా ఫ్రై అయ్యాక మనం ఇందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కోడిగుడ్డు వెల్లుల్లి కారం అనేది మనకు రెడీ అయిపోతుంది.